హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అండ్ ఈ రోజు మనం రియాక్ట్ అవుతున్నాం స్వయంభూ టీజర్ పైన అయితే. అండ్ దీంట్లో యాక్ట్ చేసేది వచ్చేసి మన నిఖిల్ గారు అనమాట. అండ్ సంయుక్త మీనన్, అలానే దీని మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేసి మన రవి బసూరు. తర్వాత నభా నటేష్ కూడా ఒక కీ రోల్ అయితే యాక్ట్ చేయబోతుంది. సో నిఖిల్ లాస్ట్ మూవీ వచ్చేసి స్పై వచ్చింది, ఫ్లాప్ అని అంతగా ఆడలేదు. దాని ముందు వచ్చిన కార్తికేయ టు ఎంత హిందీ ఆడియన్స్ కి ఎంత అట్రాక్ట్ చేసిందో మనందరికి తెలిసిందే. సో ఈ మూవీ కూడా అలానే అట్రాక్ట్ చేయొచ్చు అన్నట్టు చాలా మంచిగా కష్టపడుతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఎవరు నిఖిల్ గారు. సో మననే ఒక వీడియో కూడా అప్లోడ్ చేశారు. ఏది తన బాడీ తన షూట్ అంతా అయిపోయింటే దాని తర్వాత సంవత్సరం తర్వాత తింటానని కూడా పెట్టారు. సో చాలా రోజులు అయింది తన డైట్, తన బాడీ అంతా మెయింటైన్ చేసి చూస్తున్నారు. మరి ఎలా ఉంటుందో చూడాలా. చాలా కష్టపడ్డారు ఈ మూవీకి అయితే. సో ఆ కష్టం అంతా ఈ టీజర్ లో కనిపిస్తుందో లేదో చూద్దాం. చూసి దాని తర్వాత మాట్లాడతాం. బాగున్నట్టున్నాయి. పెద్ద కోట్ ఉంది. అన్ని బాహుబలి సినిమా కాపీ కొడుతున్నారు. హనుమంతులు ఉన్నట్టు వాడాలి కావాలి రాకెట్లు. ఏదో ఒక చోట నశిస్తుంది. కానీ తెగింపు ఎంత దూరమైనా వెళ్తుంది. ప్రాణం కూడా కోల్పోకుండా యుద్ధం. ఒక వ్యక్తి కళాన్ని వదులుకుంటే ఆ ఇంటిని, ఒక ఇల్లే కళాన్ని వదులుకుంటే ఆ గ్రామాన్ని, ఒక గ్రామమే కళాన్ని వదులుకుంటే ఆ రాజ్యాన్ని వదులుకుంటే ఇది నీతి కాదు, మొగదీరా సీన్ అది. బీట్ నుంచి కొట్టారు బీజం లాస్ట్ లో. అన్ని సమ్మర్లే పెట్టేసచ్చినాయి. నిజంగా సమ్మర్ బ్లాస్ట్ అవబోతుంది. చూడు, తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం, 8 లాంగ్వేజెస్ అన్ని పెడతారు కానీ మన రిలీజ్ చేయలేదు. ఇదే పెద్ద ప్రాబ్లం అయింది. కానీ ఫస్ట్ టీజర్ విషయానికి వస్తే టీజర్ మాత్రం బాగుంది, కానీ గ్రాఫిక్స్ కొంచెం గ్రాఫిక్స్ బాగున్నాయి కానీ గ్రాఫిక్స్ కనిపిస్తున్నాయి. రాకెట్లు బాణాలు కావాలి, రాకెట్లు అదే అనమాట. పొగలు వదలడమేంట్రా అది. సునీల్ గారికి చూస్తే ఏదో పెద్ద క్యారెక్టర్ లాగా మంచి మాస్. ఐ మీన్ అది ఇంకో మెయిన్ క్యారెక్టర్ ఏదో రివీల్ చేయలేదు. విలన్ ఏంటో తెచ్చాను అది. అండ్ ఫైట్లు అయితే చాలా ఘోరంగా ఉన్నట్టున్నాయి. ఎందుకంటే వాడి నోట్లో ఇట్లా దించినారు బాగున్నాయి నిజంగానే. కొన్ని సీన్స్ చాలా బాగున్నాయి అనమాట. ఏమంటే కాపీ కొట్టినట్లు ఉన్నాయి. లైక్ మా వాడు ముందే చెప్పేస్తున్నాడు మొగదీరా వాడు ఇట్లా అంటే అదే గుర్తు వచ్చేది ముందు. రెఫరెన్స్ తీసుకున్నారు కానీ లాస్ట్ షాట్ చాలా బాగుంది. బాడీ ఉన్నట్టుంది ఆ షాట్ అయితే. ఆ షాట్ కూడా మనకి ఎన్ని సినిమాల్లో చూడలేదు సేమ్ అట్లే. కానీ సీన్ టు సీన్ మారిపోతాయి అలా. ఏమో అక్కడ టైంలో ఎలా ఉందో ఆ మూవీలో చూద్దాం. అది ఇంకా నిజం. నేను పెద్ద దీనిలో ఏదైనా ఆశ్చర్యం ఉందంటే రవి బసూరు ఇట్లాంటి మూవీస్ కి అసలు అతను వాంచి పడేస్తాడు. కానీ దీని కూడా చాలా మంచి రీసెంట్ గా బీజం అయితే చాలా బాగుంది. మరి ఇంకా ట్రైలర్ లో మళ్ళీ ఇంకా ఏమైనా అప్డేట్ వస్తే దాన్ని చూద్దాం, చూసి ఇంకా తెలుసుకోవాలి. ఇంకా మెయిన్ గా మనం అనుకోవాల్సింది మన నిఖిల్ గారు. చాలా
బాడీ మెయింటైన్ Look అంతా చేశారు. change. చాలా కష్టపడ్డారు అన్నట్టు బాగా కనిపిస్తుంది. హెయిర్ కూడా బాగానే పెంచారు. అంటే లుక్ మార్చేశాడు Look ఏ మార్చేశాడు. I mean, చాలా బాగుంది. తన కష్టానికి ఈ మూవీ చాలా బాగుంటే అదే చాలు. సో మూవీస్ కూడా మంచిగా రావట్లేదు టాలీవుడ్ నుండి. సో ఈ మూవీ మంచిగా హిట్ అయ్యి హిందీ సైడ్ కూడా బాగా ఆడితే అదే చాలు. మేమందరూ కోరుకుంటున్నాం చూడాలి. నిఖిల్కి ఇంకో హిట్ పడితే బాగుంటుంది. ఒక కార్తికేయ 2 అలా అయిపోతే చాలు. చాలు. సో మీరేమనుకుంటారు? మీకేలా అనిపించిందో అయితే ఖచ్చితంగా కమెంట్ చేయండి. ఆ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. Bye bye. Bye bye.